ఫోరం జిల్లా అధ్యక్షులు బండారు సతీష్ గారు మనకి కాసేపట్లో జాయిన్ కాబోతున్నారు. అలాగే హోమియోపతి వైద్యులు డాక్టర్ భరద్వాజ్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారికి నమస్కారం. అలాగే చిల్డ్రన్స్ స్పెషలిస్ట్ డాక్టర్ మార్కండేల్ గారు వారు కూడా మనకి జూమ్లో అందుబాటులోకి వచ్చారు. వారికి నమస్కారం. అండ్ వినియోగదారుల హక్కుల సంస్థ జిల్లా అధ్యక్షులు దొమ్మేటి కిరణ్ కుమార్ గారు కాసేపట్లో మనకి ఆయన జాయిన్ కాబోతారు. వీరందరికీ కూడా మనం స్వాగతం పలుకుదాం. అండ్ ముందుగా డిబేట్కి సంబంధించి పూర్తిగా పాలకు సంబంధించి కల్తీ వ్యవహారంపై నడుస్తున్నటువంటి దందా, వాటి నష్టాలు, దుష్ప్రభావాలు, ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు, సో మొత్తంగా మాఫియా ఏర్పడడానికి ప్రధాన కారణం ఏంటి, నిజంగా కల్తీకి సంబంధించి ఏ స్థాయిలో జరుగుతుంది అనేది ఒక అంశం అయితే, ప్రధానంగా కావాల్సినటువంటి పాల ఉత్పత్తి లభ్యమవుతుందా, పాలు సరిపోతున్నాయా, ఇవన్నీ కూడా చాలా వరకు క్వశ్చన్ మార్క్ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముందు వైద్యపరంగా మనం మాట్లాడదాం. సో మనకి ఇక్కడ భరద్వాజ్ గారు ఉన్నారు. భరద్వాజ్ గారు నమస్తే. నమస్తే సార్. సో అంటే మెడికల్గా చాలా వరకు పాలు చాలా శ్రేష్టమైనవి అంటారు. పాలు తాగితే బలం పిల్లలకి చిన్నప్పటి నుంచి ఇవ్వాలి అంటారు. సో అలాంటి పాలు కల్తీ మీరు కూడా వినే ఉంటారు. దాదాపుగా ప్రతిరోజు మనకి వార్తల్లో చూస్తూనే ఉన్నాం. సో ఇలాంటి క్రమంలో పాల ఉత్పత్తి కల్తీ అవుతున్నటువంటి సందర్భంలో ఒక డాక్టర్గా మీరు ఎలా ఫీల్ అవుతారు? అండ్ దానికి ముందుగా ఎలాంటి దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఉందంటారు? కల్తీకి సంబంధించినటువంటి చాలా వరకు అంటే ఇందాక మనం మాట్లాడుతూ కూడా బ్రాండ్ల పేరుతో బొంకో యాసిడ్ కానీ, క్లోరిన్ కానీ, అమోనియం, చాలా వరకు కాస్టిక్ సోడా, హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇలాంటివన్నీ కూడా మిక్స్ చేస్తున్నారు. చాలా విష పదార్థాలు అనుకోవచ్చు. వీటి దుష్ప్రభావాలు ఎలా ఉంటాయి? రైట్. మనము పాల కల్తీ చూసుకున్నప్పుడు సో మనకు కోరికని బట్టి కల్తీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎక్కువ క్వాంటిటీ పాలు కావాలి, సో దాంట్లో వాటర్ కలుపుతారనమాట. షెల్ఫ్ లైఫ్ పెరగాలి. షెల్ఫ్ లైఫ్ పెరగాలంటే కొన్ని కెమికల్స్ కలుపుతారు. సోడియం బైకార్బోనేట్ కానీ, కాస్టిక్ సోడా కానీ, ఇట్లాంటివి చాలా ఫార్మాల్డిహైడ్ అంటాం. ఫార్మాల్డిహైడ్ అంటే మనము శవాల్ని ప్రిజర్వ్ చేస్తూ ఉంటాం చూసారా, శవాల్ని కుళ్ళిపోకుండా ప్రిజర్వ్ చేస్తుంటాం, అట్లాంటి కెమికల్స్ వాడుతుంటారు అనమాట. మిల్క్ బాగా వైట్గా ఉండాలి అంటే కొన్ని కెమికల్స్ కలుపుతారు. మనకు పాలు ఏంటంటే బాగా నురుగు ఉండాలి. నురుగు కావాలంటే మనకు డిటర్జెంట్స్ ఇట్లాంటివి కలుపుతూ ఉంటారు. బాగా ఫ్యాట్ అంటే మనకు మంచి కొవ్వు రావాలి, లేకపోతే మంచి దానిపైన మీగడ రావాలి అంటే దాంట్లో ఎట్లాంటివి కలుపుతుంటారంటే పామ్ ఆయిల్, లేకపోతే మార్జరీన్ అంటారు, లేకపోతే డాల్డా అంటారు కదా, ఇటువంటివి కలుపుతూ ఉంటారు. సో మంచి టేస్ట్ రావాలి. ఇంకోటి ఏంటంటే ఒక్కొక్కసారి మనము పాలను టెస్ట్ చేసినప్పుడు ప్రోటీన్ వస్తుందన్నమాట. ప్రోటీన్ ఉండదు, కాకపోతే ప్రోటీన్ ఉన్నట్టు ఫేక్ చేయాలంటే ఏంటంటే వాళ్ళు ఎక్కువ అమ్మోనియా లేకపోతే యూరియా ఇవన్నీ కలుపుతుంటారు. పాలు డెన్సిటీ, పాలు బరువు ఎక్కాలి అంటే వీళ్ళు ఏం చేస్తారంటే సాల్ట్ కలుపుతుంటారు. పాలు మనకేంటి మంచి స్వీట్గా ఉండాలి, స్వీట్గా ఉండాలంటే షుగర్ కలుపుతుంటారు అనమాట. సో మనిషి కోరికను బట్టి, మనిషి ఏమేమి కోరుకుంటాడు ఒక పాలల్లో అనే దాన్ని బట్టి వాళ్ళు కల్తీ కలుపుతూ ఉంటారు. సో మెయిన్గా జనరల్గా మనం ఒక్కొక్క కెమికల్ తీసుకున్నప్పుడు దాంట్లో ఏం కెమికల్ ఉంది, దానివల్ల ఏం ప్రాబ్లం వస్తుందని తెలుసుకునే ముందు కామన్గా జనరల్గా ఏమేమంటే ఫస్ట్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉంటాయి అంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్, జీర్ణ వ్యవస్థకు సంబంధించి నాజియా అంటే వామిటింగ్ వచ్చినట్లు ఉండడము, వామిటింగ్స్ రావడము, డయేరియా, లూజ్ మోషన్స్ రావడము, అల్సర్స్ ఫామ్ కావడము, ఇవన్నీ కామన్గా చూస్తుంటాం. నెక్స్ట్ స్టేజ్కి వచ్చేటప్పటికి కిడ్నీ పర్మనెంట్గా డ్యామేజ్ కావడము, లివర్ డ్యామేజ్ కావడం, ఇవన్నీ చూస్తుంటాం అనమాట. ఆ నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళేటప్పుడు క్యాన్సర్స్ ఇవన్నీ వస్తుంటాయి. ఇవన్నీ కాకుండా ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి ఇచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకు న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్ అంటాం అనమాట. ఆటిజమ్స్ కానీ, లేకపోతే వాళ్ళకి ఏడిహెచ్డీలు కానీ ఇంకా ఎక్కువగా చూస్తుంటాం. ఎక్కువ పిల్లలు వాడుతూ ఉంటారు కాబట్టి పిల్లల్లో కూడా ఎక్కువ మనము ఈ ప్రాబ్లమ్స్ అన్నీ జనరల్గా చూస్తూ ఉంటాం.